కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరి ఓం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. నమోస్తు వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయ తపత్రనేత్ర ఏన త్వయా భారతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. హరి శ్లోక నంబర్ 15. సంజయుడు అయిన తర్వాత అర్జునుడు. అర్జునబువాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంచ సర్వాన్ ఉరగాంశ దివ్యాన్. పశ్యామి, జస్ట్ ఎంటర్ అయిపోయాం. ఐఎమ్ సీయింగ్ దిస్. ఏదైతే ఎదురుగా ఉండి చూస్తూ ఉన్నాడో, ఆయన అర్జునుడు అని దీన్ని తేలిగ్గా తీసేయడానికి లేదు, చాలా ఉంది, చెప్తాను. ఎదురుగా ఏదైతే చూస్తూ ఉన్నాడో నేను దాన్ని చూస్తున్నాను అని చెప్పడం. పశ్యామి, దాన్ని చూస్తూ ఉన్నాను. ఏంటి? దేవాన్, దేవా, హే భగవాన్, తవ దేవ దేహే, హే దేవా, దేవాం తవ దేహే, నీ దేహం అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి దృశ్యములో, అది ఇక్కడ తవ దేవ దేహే దేవాం పశ్యామి, నేను చూస్తూ ఉన్నాం. ఇది స్వానుభవం ఆవిష్కుర్వం. అంటే ఇంతవరకు వాళ్ళు చెప్తూ ఉంటే విన్నాడు, ఇప్పుడు తన స్వానుభవాన్ని ఆవిష్కరిస్తూ పోతున్నాడు. స్వానుభవం ఆవిష్కుర్వన్. పశ్యామి దేవాం దేవాం తవ దేవదేహే. కాబట్టి దేవా తవ దేహే సర్వాం దేవాం పశ్యామి. దట్స్ ద పాయింట్. కాబట్టి అందరి దేవతల్ని నేను చూస్తూ ఉన్నాను, సమస్తమైనటువంటి దేవతల్ని ఇక్కడ నేను చూస్తున్నాను. ఇది నా స్వానుభవం. దాంట్లో బ్రహ్మాండం ఈశం కమలాసనస్థం, ఈ పరమేశ్వరుని రూపంలో బ్రహ్మలోకం కూడా కనిపిస్తూ ఉంది. బ్రహ్మలోకము అనేది
సపరేట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే విశ్వరూపంలో బ్రహ్మలోకం కూడా ఇంక్లూడ్ అయ్యింది. ప్లీజ్. కాబట్టి బ్రహ్మలోకాన్ని కూడా అంటే సృష్టి మొత్తం ఉంది ఆయన. ఈ లోకం ఉంది, ఆ లోకం లేదు అని లేదు. కాబట్టి ఎప్పుడైతే బ్రహ్మలోకం కూడా కనిపిస్తూ ఉందో, పైగా దేవతా సమూహం భూత విశేష సర్వాం తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణం ఈశం కమలాసనస్థం ఋషించ సర్వాన్ ఉరగాంశ దివ్యాన్. కాబట్టి దేవతా సమూహాన్ని ఎప్పుడైతే ఉటంకిస్తూ ఉన్నాడో, సర్వదేవతలు ఇక్కడ ఉండారు అని అర్థం. అంటే బ్రహ్మలోకమే కాకుండా ఇతర దేవతలందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు కనుక ఇంద్రలోకం కానీ, వరుణలోకం కానీ, పితృదేవాది లోకాలు కానీ ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి అని అర్థం కదా. ఇవన్నీ చూస్తున్నాడు కదా అర్జునుడు. గతంలో ఇవి చూశాడా? అది ఇవన్నీ గతంలో చూడనివి, గతంలో తన అనుభవంలో లేనివి. ఇంతకుముందు చెప్పాడు కదా, అర్జున కావాలంటే నువ్వు నీ అనుభవంలో లేనివి కూడా చూడు, ఏం జరగాలని నీవు అనుకుంటున్నావో అవన్నీ కూడా ఊహించి చూడమన్నాడు కదా. ఇప్పటి వరకు చూడనివి, పూర్వానుభవంలో లేనివి. ఉరగాంశ దివ్యాన్, దివ్యములైనటువంటి ఉరగాలు. ఉరగం అంటే పాము, సరేనా? దివ్యమైనటువంటివి అన్నప్పుడు ఈవెన్ మన శివుడి దగ్గర ఉండేటువంటి సర్పాలు కూడా కనపడుతున్నాయి, నాగలోకంలో ఉండేటువంటి సర్పాలు కూడా కనపడుతున్నాయి. నాగలోకంలో ఉండే సర్పాలు కనపడుతున్నాయి అంటే నాగలోకం కూడా ఉంది అని అర్థం, సరేనా? కైలాసంలో ఉండే సర్పాలు కనపడుతున్నాయంటే కైలాసం కూడా ఉంది అని అర్థం. కాబట్టి మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే విశ్వరూపము అంటున్నామో వివిధ ప్రత్యయ గమ్యమే కనుక ఎక్కడ ఏ విధమైనటువంటి రూపం కనపడ్డా అది విశ్వరూపం కిందకు వస్తుంది. అది కాబట్టి అవన్నీ చూస్తూ ఉన్నాడు. ఉరగాంశ దివ్యాన్ అంటే మామూలు పాములు కాదు, దివ్యములైనటువంటి నాగలోకాల్లో ఏవేవైతే ఉన్నాయో అటువంటి అద్భుతమైనటువంటి సర్పాలను చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే సర్పాలని ఉరగములు అంటారు. ఉరగాన్ అంటే సర్పములు అని అర్థం. అంటే ఉరము అంటే ఛాతి, ఉరము అంటే ఛాతి. ఈ ఛాతితో గమించేది, నడిచేది. గమించడం అంటే నడవడం. కాబట్టి పాముకు ఉరగమని ఇట్లా వచ్చింది పేరు. ఉరసా గచ్చతి, ఉరస గచ్చతి ఇది ఉరగహ. ఏదైతే ఉరగమని మనం అంటున్నామో అది ఉరముతో నడుస్తూ పోతూ ఉంది కనుక అది. దీన్ని బట్టి మనకు ఒక్కటే అర్థమైంది ఈ శ్లోకంలో. అయ్యా నేను చూస్తున్నాను అన్నప్పుడే అర్జునుడికి ఒక అభిప్రాయం వచ్చేసింది, ఇదంతా నీ దేహమే. తవ దేహ దేహే, దేవా తవ దేహే, సరేనా? సర్వాన్ దేవాన్ పశ్యతి. కాబట్టి నీ దేహంలో ఎందరైతే ఉండారో దేవతలు వాళ్ళందరి యొక్క రూపాలన్నీ కూడా నేను చూస్తున్నాను. అవి ఏమిటి అంటే తథా అలాగే భూత విశేష సంఘాన్, భూత విశేష సంఘాన్. కాబట్టి ఏవేవైతే భూతాలు ఉన్నాయో, విశేషంగా తెలుస్తూ ఉన్నాయో వాటి యొక్క సమూహాలన్నిటి కూడా నేను చూస్తూ ఉన్నా. బ్రహ్మాణమీశం కమలాసనస్థం. కాబట్టి కమలాసనంలో కూర్చొని ఉండేటువంటి బ్రహ్మదేవుని కూడా చూస్తూ అంటే బ్రహ్మలోకం కూడా దీనికి భిన్నంగా లేదు, లేకపోతే ఇది కనపడే అవకాశం లేదు. కాబట్టి బ్రహ్మలోకంలో ఉండేటువంటి బ్రహ్మదేవునితో సహా అంటే బ్రహ్మలోకం అంతా కూడాను ఇక్కడ నాకు అనిపిస్తూ ఉంది నీ యొక్క విశ్వరూపంలో. ఋషింఛా, ఋషులందరూ కనపడుతున్నారు నాకు. ఇది సర్వాన్, సమస్తమైనటువంటి ఋషులు, ఎన్ని రకాలైనటువంటి ఋషులు ఉండారో అందరూ నాకు తెలుస్తూ ఉండారు. దివ్యాన్ ఉరగాన్, కాబట్టి దివ్యములైనటువంటి ఉరగాలు పాములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను అహం పశ్యామి. కాబట్టి సర్వాన్ దేవాన్ అహం పశ్యామి. కాబట్టి అన్నిటి కూడా నేను చూస్తున్నాను కృష్ణ అని ఒక్కసారి ఈ విశ్వరూపాన్ని తను ఏ విధంగా విట్నెస్ చేస్తూ ఉన్నాడో స్వామికి చెప్పేశాడు. ఇంకో కొద్ది డీటెయిల్గా పో. అనేక బాహూదర వక్త్రనేత్రం
పశ్యామి త్వాం సర్వతోనంతరూపం. నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనేక బాహవ ఉదరాణి, అది అనేక బాహూదర, అక్కడ వాడు చూసుకోండి. ఉదరాణి అంటే అందరి కడుపులు, అందరి బాహువులు, అది బాహు ఉదర. కాబట్టి అనేక అంటే ఇక్కడ అందరూ అని అర్థం. ఏవైతే కనపడుతూ ఉన్నాయో వాటికి పొట్టలుంటే ఆ పొట్టలు, అట్లాగే బాహువులు ఉంటే బాహువులు, అందరి బాహువులు, అందరి యొక్క పొట్టలు కూడాను, ఉదరములు కూడాను ఆయనవే. ఫస్ట్ ఏమో డిఫరెంట్గా చూశాడు, ఇప్పుడు చూస్తూ ఉన్నాడు అనేక బాహు ఉదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం. అది అయ్యా నీలోనే ఇదంతా చూస్తున్నాను. సర్వత అంతటా కూడా అనంత రూపం, ఏ రూపానికి కూడా అంతం లేదు. ఎన్ని రూపాలు నాకు గోచరిస్తున్నాయి, ఇవన్నీ నీ యొక్క రూపాలుగానే నాకు తెలుస్తూ ఉన్నాయి గనక నంతం అంతం నా, దీనికి ఎక్కడ అంతమో నాకు తెలియడం లేదు. న మధ్యం న పునః తవ ఆదిం పునఃస్థవాదిం, పునః తవ ఆదిం పునఃస్థవాదిం. కాబట్టి నీకు ఎక్కడ అంతమో, ఎక్కడ నీకు ఆరంభమో, ఎక్కడ నీకు మధ్యమో నాకేమీ తెలియడం లేదు. పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప, హే విశ్వరూప, ఈ విశ్వమంతా కూడా నీ యొక్క స్వరూపమే అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి విశ్వరూపంలో విశ్వేశ్వర, దీనికి ప్రభువు అయినటువంటి వాడా, అహం పశ్యామి, నేను చూస్తూ ఉన్నాను ఇది. కాబట్టి అన్నీ నాయన పొట్టలు ఆయనవే, అన్ని బాహువులు ఆయన. ఇక్కడ ఏంటి దాని అర్థం? అందరి బాహువులు ఆయనవే, ఎవరి పొట్ట కొట్టినా ఆయన్ని కొట్టినట్టే. ఏం తమాషా కాదు ఇది. ఎవరి పొట్టకు పెట్టినా మానవ సేవ మాధవ సేవ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. అర్థమవుతుంది? ఎవరి పొట్టగా నువ్వు పెట్టినా ఆయనకి పెట్టినట్లే. ఎందుకని? అన్ని పొట్టలు ఆయనయే చెప్తున్నాడు కదా. అనేక బాహు ఉదర వక్త్ర నేత్రం, అందరి ముఖాలు ఆయనవే, అందరి నేత్రాలు ఆయనవే. ఇది అర్థమైతే పెళ్లి చూపులు పోవాల్సిన అవసరమే లేదు. పెళ్లి కావాలంటే చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. కానీ పెళ్లి చూపులు పోయి చూసి నేహే ఎందుకని? అన్నీ భగవంతుని యొక్క ముఖాలే, ముఖాలే సార్. కాబట్టి ఎవరి పొట్టగొట్టినా ఆయనకే తగులుతుంది దెబ్బ. ఇప్పుడు ఇవి ఎంత నేను చెప్పాను కదా మొన్న, దీంట్లో సబ్జెక్ట్ కన్నా ఎక్కువ స్తోత్రాలు ఇవన్నీ వస్తాయని. కానీ ఇక్కడ చూడు, ఇది ఎంత మనిషిలో మార్పు తెచ్చేస్తుంది. ఎవరినైనా ఇక మనం మోసం చేయగలమా? ఎవరిని మోసం చేసినా భగవంతుడిని మోసం చేసినట్టే అవుతుంది సార్. కాబట్టి ఎవరి పొట్ట కొట్టినా ఆయనకే తగులుతుంది, ఎవరి పొట్టకు పెట్టినా విశ్వరూపుణ్ణి తృప్తిపరిచినట్టు ఉంటుంది. అందువల్ల మన ఇళ్లలో చూడు, ఎవరు భిక్షగాళ్ళు వచ్చినా మతా భిక్షాందేహి అనగానే తల్లి అక్కడి నుంచి భిక్షను తీసుకొని వచ్చి వాడికి వేసి పోవచ్చు కదా. లేనివాడు ఉన్నదాన్ని నిన్నడుగుతున్నాడు, వాడికి వేసి ఎక్కడైనా చూడండి నమస్కారం. దట్ ఈస్ అవర్ కల్చర్. అర్థమవుతా ఉందే? ఎందుకని? వచ్చినవాడు లేదు అనే అభిప్రాయం లేదు. ఆమెకి తెలిసినా తెలియకపోయినా విశ్వరూప దర్శనం చేస్తూ ఉంది. అయ్యా అనేక బాహూదర వక్త్ర నేత్రం, కాబట్టి అందరి పొట్టలో నీవే కనుక ఈ పొట్టకు నేను పెడుతున్నాను కదా, ఆ పొట్ట కూడా నీదే కనుక ఆ పొట్ట నీదే అయినప్పుడు అతనెవరు? నువ్వే. నమస్కారం.
కృష్ణార్పణ, రామార్పణం, శివార్పణం. దిస్ ఈజ్ అవర్ అండర్స్టాండింగ్. కాబట్టి అన్ని బాహువులు, బాహూదర, అన్ని ఉదరాలు, అన్ని ముఖాలు, అన్ని నేత్రాలు భగవంతునివే. ఇది గనక అర్థమైంది అంటే ఈ ఒక్కటి, అనేక బాహూదర వక్త్ర నేత్రం, ఫస్ట్ లైన్, ఇది గనక మనకు అర్థమైందనుకో, ఇతరులని ఇంతకుముందు ఎంతగా అర్థం చేసుకునేవాళ్ళమో ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా అర్థం చేసుకుంటాం. డెఫినెట్. అట్లాగే అందరినీ ప్రసన్నంగా వీక్షించగలం. ఎందుకని? భగవంతుని క్రూరంగా నువ్వు చూడలేవు. కాబట్టి భగవంతుని ఎట్లాగైతే ప్రసన్నంగా చూస్తావో నీకు కనిపించే ప్రతి వ్యక్తిని ప్రసన్నంగానే చూస్తావు. దిస్ ఈజ్ ది చేంజ్. విశ్వరూప సందర్శనంలో భగవంతుని యొక్క విశ్వరూపం మనకు అర్థమయ్యే కొద్దీ ఇవన్నీ తెలుస్తూ వస్తూ ఉన్నాయి. నా అంతః, చూసారా, అంతః అవసానం, ఇది చివర అని చెప్పడానికి లేదు భగవంతుడికి. ఎక్కడ చెప్తాం చెప్పండి? ఇప్పుడు మనకు చెప్తాం కదా, కాళ్ళ దగ్గర చివర, తల దగ్గర చివర, ఏదో ఒకటి మాట్లాడతాం నగశిక పర్యంతం. కానీ అట్లా చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకనే తెలుసా? చివర అని చెప్పాలి అంటే మధ్యం ఎక్కడో తెలియాలి. మధ్యం ఏదో తెలియాలంటే ఆది ఎక్కడో నీకు తెలియాలి. ఆది, అంతము, మధ్యము ఇదమిదంగా నీకు తెలియడానికి అవకాశమే లేదు. చక్కగా తెలియడం లేదు. అందువల్ల నా ఆదిం పశ్యామి, భగవాన్ నీకు ఎక్కడ ఆది ఉందో నాకు తెలియడం లేదు. మద్యం ఎలా తెలుస్తుంది? ఆది తెలియనప్పుడు అసలు తెలిసే అవకాశమే లేదు. మద్యం తెలియదు కనుక అగమ్య గోచరం. అది గోచరం, అగమ్యం. కాబట్టి ఎక్కడ ఎండింగ్ పాయింట్ ఎక్కడ, అది కూడా తెలియదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? అంతము తెలియదు, మధ్యము తెలియదు, ఆది తెలియదు. ఇప్పుడు ఇతన్ని ఏమనాలా? యాస్, దట్ ఈస్ ద పాయింట్. అనంతమని అనాలి. సద్గురు కీ మహిమా అనంత, సద్గురు కీ మహిమా అనంత, अनंत किया उपकार, लोचन अनंत उघाड़िया, लोचन अनंत उघाड़िया, अनंत दिखावन हार, సద్గురు హే మహిమ అనంత. కాబట్టి భగవంతుని తెలుసుకున్నవాడు గురువు గనక, గురువు సామాన్యుడు కాదు, అపారమైనది గురవయ్య మహిమ. సరే, మన పిచ్చి కవిత్వం. ఇప్పుడు ఆయన గురువు అన్నాడు అనుకోండి, మనం గురవయ్య, ఏమైంది? కాబట్టి అపారమైనది గురవయ్య మహిమ, మాటల కందని మహోపకారం. అందువల్ల అనంతాన్ని చెప్పలేము మనం. కాబట్టి ఇది కూడా అంతే. అనంతకి ఆ ఉపగారు లోచన్ అనంత ఉఘాడియా, తెరిపించినాడు నాలో జ్ఞాన నేత్రమును, అనంతమే సదా గోచరం. అనంతాన్ని నువ్వు చూడలేవు, అది అగోచరం, కానీ నీకు గోచరంగా కనిపిస్తూ ఉంది. అది తమాష. ఇదంతా గురుదేవుని యొక్క అనుగ్రహంగా అనంత దికావన హార కబీర్దాస్. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నా ఆ అనంతాన్ని చూసే, అయ్యా నీకు అంతం లేదు, ఆది లేదు, మధ్యం లేదు, సరేనా, అంతం లేదు. కాబట్టి అంతటా ఉన్నవాడివి నువ్వే. కాబట్టి అప్పుడు ఒక దృశ్యం ఉందనుకో నాయన, దృశ్యాన్ని నేత్రం దర్శిస్తూ పోతా ఉంది. ఇది అని నీకు తెలియడానికి ఆబ్జెక్ట్, ఒక వస్తువు ఉందంటే దాన్ని నువ్వు దర్శించినప్పుడు దాన్ని దర్శించేది నేత్రం, సరేనా. ఇంతవరకు ఎన్నో చూసాం. దేంతో చూసాము? లోచనాలతోనే చూసాం. కాబట్టి ఇంతవరకు మనం చూచినవన్నీ కూడాను ఏవైతే ఉన్నవో
అంతం కలిగినవే కానీ మరొకటి కాదు. ఇంతవరకు ఏ నేత్రాలతో అయితే అంతం కలిగిన నేత్రాలతో అంతం కలిగిన దృశ్యాలని చూస్తూ వచ్చామో, ఇప్పుడు ఒక్కసారి ఆయన జ్ఞాన నేత్రం ఇచ్చేటప్పటికీ అన్నాడు కదా, ఇస్తున్నాను నాయన నీకు. ఎందుకని? ఇప్పుడు నువ్వు చూడాలనుకునేటువంటి విశ్వరూపం నీ నేత్రాలతో చూసేటువంటి అవకాశం లేదు. ఇంతవరకు నువ్వు నేత్రాలతో ఏవైతే చూచావో అవన్నీ నశించిపోయేటువంటివి. నీ నేత్రం కూడా నశించిపోయేది. కనుక దివ్యమైనటువంటి నేత్రం, నశించినటువంటి నేత్రం, అది నీకు ఇస్తున్నాను అర్జున అని అన్నాడు. గనక ఇంతవరకు అంతం కలిగినటువంటి నేత్రాలతో అంతం కలిగినటువంటి దృశ్యాలు నేను చూచావు. ఇప్పుడు నేను ఇస్తూ ఉన్నాను కదా, ఇది పొంది సర్వాన్ని అనంతంగా కనిపిస్తాం చూసుకో. అంటే ఎక్కడ నీకు ఎండింగ్ అనే పాయింటే లేదు. అది విశ్వరూపం. భాగవతంలో వస్తుంది కదా, ఈ గొల్లవాడో ఈ పిల్ల, అదే ఈ గొల్లవాడో ఈ పిల్లవాడు, ఈ గొల్లవాడు ఈ పిల్లవాడు, కల్లబొల్లి మాటల్లా చల్లనివాడు, కల్లబొల్లి మాటల్లా చల్లనివాడు, అల్లరి చిల్లరి పనుల నల్లనివాడు. ఇతను కనపడతాడు, ఇతను అనంతుడిగా తెలుస్తాడు. భాగవతంలో ఇదే పాయింట్. భాగవతంలో ఇతను అనంతుడు. ఎట్లా? అమ్మ మా ఇంట్లో ఈ విధంగా దొంగతనం చేస్తున్నాడు, పిల్లలకు అందరికి నేర్పిస్తున్నాడు, అందరూ వచ్చి దొంగతనం చేస్తున్నారు అని యశోదకు చెప్తే, యశోద అన్నది మీరందరూ చెప్తున్నారు, నేనేం మిమ్మల్ని కాదనడం లేదు, కానీ ధర్మబద్ధంగా ఆలోచించండి. మీరు చెప్తున్నారు కదా, నేను కాదనడం లేదు కదా, ఒక్కరోజన్నా కాదన్నాను, పట్టి తీసుకొని రమ్మంటున్నా అంతే. ఎక్కడ పట్టేది? 57 సంవత్సరాల నుంచి పడతానే ఉన్నాను నేను, దొరికినట్టే ఉన్నాడు. అందరూ అంటారు స్వామీజీ వల్ల మాకు ఈ దివ్య అనుభూతి కలిగిందని. నాకు అర్థమే కాదు, ఏమయ్యాడు, ఎటుపోయాడు. తస్కరించు వేళ పట్టినారు భామలు, తస్కరించు వేళ పట్టినారు భామలు, ఎత్తుకొని వచ్చిరి ఎవరికి వారుగా. తస్కరించు వేళ పట్టినారు భామలు, ఎత్తుకొని వచ్చిరి ఎవరికి వారుగా. తస్కరించు వేళ పట్టినారు భామలు, ఎత్తుకొని వచ్చిరి ఎవరికి వారు. తీరా చూడగా అన్ని రూపులేకమై, తీరా చూడగా అన్ని రూపులేకమై, తల్లి ఓడిలో ఒక్కడే వెలిగే, తల్లి ఓడిలో ఒక్కడే వెలిగే, అద్వయమైన స్వరూపము తెలిపే, అనంతమైన స్వరూపము తెలిపే. ఏ గుల్లవాడు ఈ పిల్లవాడు, ఏ గుల్లవాడు ఈ పల్లవాడు, కల్లబొల్లి మాటల్లా చల్లనివాడు, అల్లరి చిల్లరి పనుల నల్లనివాడు. ఏ గొల్లవాడు ఈ పిల్లవాడు. పట్టుకొని రండి అమ్మా, ఒక్క రోజున పట్టుకొని రండి, మా ఇంట్లో దొంగతనానికి వచ్చాడు అన్నాడు. అదే కనుక ద్వైతం అయితే పట్టుకొని రాగలరు. దట్ ఈస్ ద పాయింట్. ఇది అనంతం, ఇట్ ఈస్ ఇన్ఫినిట్. పట్టుకొని రాలేరు. ఎలా పట్టుకొని వస్తారు? ఎవరిళ్లలో వాళ్ళు పట్టుకొని రావాలా. ఎందుకని? ఎవరిళ్లలో వాళ్ళకు కనపడుతున్నాడు. అర్థమవుతుంది? ఎట్లాగా ఒకరోజు వీళ్ళందరూ కూర్చొని ప్లాన్ చేశారు. కృష్ణాలయంలో ప్లానింగ్ అంతా ఎట్లా చేయాలా, మనం పట్టుకోవాలని ఏ విధంగా. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఎక్కడికి పోబాకండి, మీరు ఎక్కడికి సినిమా పోబాకండి. ఎవరిళ్లలో వాళ్ళు కూర్చున్నారు. తమాషగా ఎంటర్ అయ్యాడు. ఎవరు లేరు అనుకున్నట్టుగా అట్లా ఇట్లా చూసి ఎంటర్ అయ్యాడు.
తీరా ఈవిడ చూసి పోయి పట్టుకుంది. కృష్ణ దొరికిపోయాను. వాళ్ళ ఇంట్లో అదే, వాళ్ళ ఇంట్లో అదే, వాళ్ళ ఇంట్లో అదే, ఇంట్లోదే, అన్ని ఇళ్లలో దొరికాడు. వాళ్ళు చూడు ఎట్లాంటి వాళ్ళు చంకలో వేసుకొని పోతూ ఉండారు. విచిత్రం అక్కడ ఏంటంటే, ఈవిడ చంకలో ఉన్నాడు కదా, ఆవిడ చంకలో లేడా? ఆవిడ చంకలో ఉండేవాడు ఈవిడి కనపడడం లేదు, ఈవిడ చంకలో ఉండేవాడు ఆవిడికి కనపడడం లేదు. కారణం ఏంటో తెలుసా? అందరి హృదయాలు ఆయన్ని ఎత్తుకునేటప్పటికీ లగ్నం అయిపోయినాయి ఆయన మీద, ఇంకెక్కడికి పోవడం లేదు. ఎంతవరకు అది? వాళ్ళ ఇళ్ళ దగ్గర బయలుదేరి యశోదమ్మ ఇంటికి వచ్చినంత వరకు, తీరా ఇక్కడికి వచ్చారు. వస్తే ఏం జరిగింది ఏమో, అక్కడికి వచ్చారు. అప్పటికి కూడా వాళ్ళకేం అర్థం కాలే. అమ్మా నువ్వు చెప్పావు కదా తీసుకొని రమ్మని, ఇదిగో తీసుకొని వచ్చేసాం. అట్లాగమ్మా తప్పకుండా శిక్షిస్తాను, ఏడి అని ఈమెడిగితే ఆమె కొడుకులా కనపడుతున్నాడు. ఎవరు ఎత్తుకొని వచ్చింది? ఆమె. అందరూ అట్లాగే చూస్తూ ఉండారు. తీరా అన్నది, ఏంటమ్మా మీరు మాట్లాడేది అర్థం ఉంది, మీ బిడ్డను ఎత్తుకొని వచ్చి నా బిడ్డ అంటారేంటి? నా బిడ్డ బుద్ధిగా లోపల కూర్చున్నాడు, నాయన రా టక్ అని వచ్చి ఎక్కాడు. ఒకరోజు నిద్రపట్టలేదు నాకు, భాగవతం రాస్తున్న టైము. అలా ఒక్కొక్క సన్నివేశం వస్తుంటే అట్లా ఊహించుకుంటూ ఉండేవాడిని. నాయన రా అంటే ఆయన వచ్చి బుడుక్కని ఎక్కాడంటే ఇక్కడ నాకు అనిపించింది, కృష్ణ ఏ రోజైనా ఇట్లా మేము పిలిస్తే కూడా ఎక్కుతావా అని. అదొక యాతన, అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్నాడు. మరి ఇంతకుముందు ఆవిడ దగ్గర ఉన్నవాడు ఎవరు? ఈవిడ దగ్గర ఉన్నవాడు ఎవరు? ఆయన దగ్గర ఉన్నవాడు అందరూ ఆయనే. ఎందుకని? అంతం లేనివాడు గనక, అనంతుడు గనక అందరిలో ఉండగలడు, అందరిలో కనిపించగలడు. ఇది ఆయన యొక్క స్వరూపం కనుక అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి చూచాను త్వాం సర్వతో అనంత రూపం, సర్వత అంతటా కూడాను అనంత రూపం చూచాను. ఆ విధంగా నిన్ను చూచాను. కాబట్టి నాకు మధ్యం ఎక్కడో అర్థం కాలేదు, ఆది ఎక్కడో అర్థం కాలేదు, చివరెక్కడ కూడా తెలిసి రావడం లేదు. పునః తవ ఆదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఇదే కనుక అనేక బాహూదర వక్త్ర నేత్రం, అనేక బాహువులు, అలాగే అనేక నోళ్ళు. కాబట్టి ఏ నోరైనా సరే విశ్వరూపం కనుక మనకు అర్థమైందంటే ఏ నోటిని చూసినా అది భగవంతుని యొక్క నోరే. ఎందుకని? అది తినడం కోసమే ఉంది, మాట్లాడడం కోసమే ఉంది. మాట్లాడడం అనేది వాక్కు, అది భగవంతుని యొక్క వాక్కు. తినడం అనేటువంటిది క్రియ, ఇది కూడా భగవంతుని వల్లనే జరుగుతుంది. దీనివల్లనే మనకు శక్తి వస్తుంది. కాబట్టి పరమేశ్వరుడికి పెడితే అందరికీ పెట్టినట్టే. సేమ్ మీకు భాగవతంలో రిపీట్ చేస్తాడు. 9వ అధ్యాయంలో భాగవతం 9వ స్కందం అక్కడ చెప్తాడు. ఏముంది? అరణ్యంలో ఉండారు పాపం పాండవులు. ఒకవైపు వాళ్ళు అరణ్యాల్లో సహజంగా ఉండేటువంటి బాధలను అనుభవిస్తూ ఉన్నారు. అది పనిగా ప్లాన్ చేసి వీడు యాతన పెడుతూ ఉన్నాడు. ఎవరు? దుర్యోధనుడు. కౌరవులంతా కూడా బాధిస్తూ ఉండారు. పాపం అరణ్యవాసం చేస్తూ ఉండారు వాళ్ళు. అది అయిపోయిందంటే అజ్ఞాతవాసం, మళ్ళీ అది ఇంకా భయంకరంగా ఉండబోతుంది. ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడో వచ్చేది అది, కానీ దుష్టుడికి ఎప్పుడూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే, అది ఎప్పుడైనా రాని, ఆ తిక్కుండేవాడికి దాని మీదనే ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే అతన్ని పట్టుకుంటే మళ్ళీ 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు అరణ్యవాసము అజ్ఞాతవాసం చేయాలి. కనుక వాళ్ళని ఎట్లా పట్టుకోవాలని వాడు పరిపాలించేదేం లేదు దుర్యోధనుడు. ఇవే ప్లానింగ్, ఇదంతా జరుగుతూ ఉంది. పాపం వాళ్ళు పడే బాధలు వాళ్ళు పడతానే ఉన్నారు. వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టారా? ఎట్లా వస్తుంది? ఉంటారు కదా ఇప్పుడు కూడా. చెడు చేసేవాళ్ళు ఒకవైపు ఉంటే మంచి చేసేవాళ్ళు ఇంకొక వైపు ఉంటారు. కాబట్టి వీళ్ళు పడేటువంటి బాధలన్నీ చూసి సూర్యుడు కూడా కనికరించాడు ఒకప్పుడు. అప్పుడు అడిగింది, అయ్యా
ఏం కావాలమ్మా, ఏం కావాలి నీకు? ద్రౌపదిని, ఏం లేదు, వచ్చిన వాళ్ళకి భోజనం లేదు అని అన్నం అనలేం మేము, అందుకని మాది అన్నపూర్ణ క్షేత్రం. అందరు గొట్ల. ఇప్పుడు అన్నపూర్ణ క్షేత్రం మేము ఇప్పుడు వచ్చినా పెట్టాలా, కానీ అక్కడ ఒక కండిషన్ ఉంది. ఎందుకంటే సూర్యుడిచ్చినటువంటి ఆ అక్షయపాత్ర ఏదైతే ఉందో అది ఎంతకాలమైనా ఎంతమందికైనా కోట్ల మందికైనా పెడుతుంది అది. కానీ ఆ వడ్డించేటువంటి తల్లి ఉంది ద్రౌపది, ఆమె చేతి గుండా పెడుతూ ఉన్నంత వరకు ఎంతకాలమైనా ఉంటుంది. కానీ ఆమె గనక ఆపేసి, అంటే అందరు తినేశారనుకుంటే ఆపేస్తుంది, ఆపిన తర్వాత వెళ్ళి ఆమె భోంచేస్తుంది. ఆమె భోంచేస్తే ఇంకా ఆ పూటకు రాదు, అడిగినా సూర్యుడు ఇవ్వడు. ఏం చేయాలనో అర్థం కాలేదు. ఇది ప్లాన్ చేశాడు దుర్వాస మహర్షి. ఎటువంటి వాడిని ఎన్నుకున్నాడు చూడండి. సాధువుల్లో కూడా ఎన్నుకోవాల్సిన వాడిని ఎన్నుకోవాలి. కాబట్టి దుర్వాస మహర్షిని, అయ్యా నువ్వు పోయి, ఎవరు దుర్యోధనుడు, నువ్వు ఎట్లయినా పోయి వాళ్ళందరూ భోంచేసేసిన తర్వాత, ఎంతమంది అన్నారా అని అందరికీ పెడుతుంది, పెట్టేసిన తర్వాత వాళ్ళందరూ తినేస్తారు, చివరిగా ఆవిడ తింటుంది. ఆవిడ తినింది చూసి నువ్వు ఎంటర్ అయిపో, ఈ మాత్రం సహాయం చేయవయ్యా నాకు అని అంటే ఆయన ఇట్లాంటి వాటికి రెడీగా ఉంటాడు దుర్వాసుడు. సరేనన్నాడు, నేను పోతానులేదు. పోయాడు. చివరికి వస్తూ ఉంది, ఊరు బయటే కూర్చున్నారు, మొత్తం అయిపోయింది. అప్పుడు ఎంటర్ అయ్యారు. ఎంతమంది శిష్యులు? ఆయన ఒకడే, శిష్యులు 10,000. ఎంత ఊరికి ఇట్ట అంటాడు అయిపోతుంది. ఆ 10,000 మంది శిష్యుల్ని తీసుకొని, మనకు కూడా ఉంటారులే రేపు ఏది డిసెంబర్లో మనకు కూడా ఉంటారు, లేకపోతే ఎందుకు, వాళ్ళని కూడా తీసుకుపోయాడు. అప్పటికి ఆమె తినేసింది, లాస్ట్ చేయగలుగుతాం. చూస్తానే అబ్బు, ఆవిడికి గుండె అయిపోయింది. పోయమ్మా ఏంది జనం, దుర్వాసుడు కదా అంతమంది. అప్పుడు అన్నాడు, అమ్మ ఏదో రావడం కొద్ది లేట్ అయింది తల్లి అనుకునే వచ్చాడు కనుక, ఏదో కాస్త పెడతావని నువ్వైతే వచ్చాము అని అంటే, ధర్మరాజు, అందుకని ఆయన ధర్మరాజు, పోండి పోయి స్నానం చేసి రండి. ఆయనదేం పోయింది. సరేనని వీళ్ళు పోయారు. అందరు పోయి స్నానం చేసి వస్తాము అని చెప్పేసి పోయారు. ఇప్పుడు ఈమె కూర్చున్నది. ఈమెకు ఆలోచన, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలా? సర్వాధ్యక్ష పరాధ్యక్ష త్వామహం శరణం గతా సర్వ ప్రపంచానికి అధ్యక్షుడు నువ్వే, మయాధ్యక్షేణ ప్రకృతి అని గీతలో చెప్పావు. హే భగవాన్, పరాధ్యక్షుడు నువ్వు. కాబట్టి త్వాం అహం శరణం గత, నీకు నేను శరణాగతురాలను అవుతున్నాను ఈ క్షణం. ఇంకా చేసేది ఏమీ లేదు, నాకు మరొక మార్గమే లేదు. ఎందుకని, మళ్ళీ రాత్రి అయితే కానీ ఆమె వల్ల కాదు, ఆ పాత్ర ఇవ్వదిగా అని. కాబట్టి నేను శరణది వచ్చినటువంటి నన్ను దయతో రక్షించు తండ్రి అని. ఎట్లా రక్షిస్తావు? దుశ్శాసనాత్ అహం పూర్వం సభాయాముచితాయధా. గతంలో ఆ దుశ్శాసనుడు నన్ను ఈడ్చుకొని వస్తూ ఉంటే, తండ్రి ఎట్లా రక్షించావో నన్ను, ఎట్లా రక్షించావో ఏకవస్త్రగా ఉండే నన్ను. తథైవ తథైవ అలాగే సంకటాత్ అస్మాత్, అది ఎట్లాంటి సంకటమో ఇది కూడా అట్లాంటి సంకటమే. నా అముద్ధర్తుం ఇహార్హసి. ఆ రోజు దుశ్శాసనుడు నన్ను ఈడ్చుకొని వస్తుంటే సభలోకి ఎవ్వరూ అంత
అద్భుతమైనటువంటి స్థాయి కలిగినటువంటి భర్తలు వీరులుగా ఉంటే కూడాను వాళ్ళ తలలు వంచారు. భగవాన్ అన్నా, ఆ రోజు నువ్వే కదా నన్ను రక్షించింది. సేమ్ అట్లాగే తథాయేవ, అలాగే ఇప్పుడు కూడా సంకటాత్, ఈ విధమైన సంకటం నుంచి రక్షించంటే అప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యి, అమ్మా నేనున్నాను కదా, అడిగావు కదా, రక్షిస్తాను కదా. ఇప్పుడు ఏం లేదు, నాకు బాగా ఆకలిగా ఉంది, ముందు అసలు నాది కానీ తర్వాత వాళ్ళది చూస్తామని. అన్నా అసలే లేదని నేను అంటుంటే నీకు ఆకలి, అట్లా కాదమ్మా, కుదరదు. నేను ఆకలితో ఉండి వాళ్ళకి ఆకలి ఎట్లా తీలుస్తాను? శాస్త్రం ఏం అయ్యా వద్దు, శాస్త్రం విషయమే వద్దు, నీకు అన్ని శాస్త్రాలు తెలుసు. మాకొక్కసారి దీని నుంచి నేను ఎట్లా విడుదల ఒక్కటే మార్గం ఉంది, ఏమైనా కొద్ది ఉండదేమో చూడుకో. లేదన్నయ్య, మొత్తం పెట్టేశాను. ఈరోజే ఎక్కువ జనం వచ్చారు, ఈరోజే ఎక్కువగా పెట్టేశాను, అయిపోయాను. చూడమ్మా అని అంటే, లేదన్నయ్య తీసుకొనిరా, శాఖ లేశం ఉంటుందేమో, శాఖవా లేశం ఏదైనా కొద్దిగా ఉంటుందేమో చూస్తానని తీసుకొచ్చింది. అందరూ తిన్నది. తీరా చూస్తే శాఖ లేశం ఉన్నది. అంటే ఒక ఆకు అంటుకొని ఉన్నది, అది కూడా పైన. ఒకవేళ కిందే ఉంటే అది కూడా ఇట్లా అనుండేదేమో ఏమి, అది పైన అట్లా అంటుకొని ఉన్నది శాఖ లేశం. దాన్ని చూచాడు. ఇంకేం భయపడబాకమ్మా, ఎందుకని ఇక్కడ వచ్చింది ఆ పదం, మీకు తెలుసో తెలీదు. నాయనట్రా అని ఉన్నాను కదా, చెప్పన్నయ్యా, చెప్పు. ఏం లేదు, ఎంగిలి మంగళం అది, ఇది ఇక్కడ వచ్చింది, అది ఎంగిలి మంగళం అనేది. కాబట్టి ఇదిగో మిగిలినటువంటిది ఈ శాఖలేశం ఉంది కొద్దిగా, ఇది పెట్టు నాకు. అక్కడి నుంచి మంగళకరం అయిపోయింది ఎంగిలి. ఎంగిలి మంగళం అనేటువంటి మాట ఇక్కడ వచ్చింది. అప్పుడు ఆమె అన్నది, అన్నయ్య నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, ఇంత జనానికి, కోట్లాది జనానికి అన్నం పెట్టినవాడు నువ్వు ఇది చెప్తావు. అబ్బా నీకు తెలియదమ్మా అది మంగళం. ఎందుకని అది మంగళం? ఎంగిలి కనుక. చూడండి, అది ఆయన లాజిక్. ఎంగిలి గనక మంగళం. ఎంగిలి మంగళం ఎట్లా అయింది? భక్తుల ఎంగిలి గనక అది నాకు మంగళం. కాస్త పెట్టేయి నువ్వు, తర్వాత నీ విషయం చూస్తాం. పెట్టింది. ఏంటి నీ ప్రాబ్లం ఇప్పుడు చెప్పు అన్నాడు. ఇది విషయం. దుర్వాసుడు వచ్చాడు, ఇలా అన్నాడు, 10,000 మందిని తీసుకొచ్చాడు, ఎట్లా చేసేది అన్నయ్య? ఏం లేదు, పట్టుకురామను. ఈలోగా ధర్మరాజు వస్తూ ఉన్నాడు. ధర్మరాజు వచ్చి, నాయన నకుల అయిందట్నా, ఊరికి పోయాడు. వాళ్ళు కూడా వచ్చేసాడు. అంటే వాళ్ళంతా స్నానం చేశారా? ఈయన నకులుడు. వాళ్ళిద్దరితో అయ్యే పని కాదని సహదేవుడిని పిలిచి, కృష్ణుడు, సహదేవ 10,000 మందితో వచ్చి ఉండాడట కదా ఆయన ఒకసారి తీసుకురా ఆయన దుర్వాస మహర్షిని. ఆ 10,000 మందిని తీసుకొని రమ్మన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే, అలా చెప్తూ ఉన్నాడు సహదేవుడు వెళ్ళి, దుర్వాసుడు శిష్యులారా అని పిలవబోయాడు. రాబలకల. ఇంకేంది వాళ్ళు వచ్చేది? రాయి ఎందుకు బలకలేదు అని అంటే ఈయనకు ఆయాసం ఉంది. ఏది ఇంతకుముందు అంత ఆకలిగా ఉన్నది, బాగా ఆకలి తయారు చేసుకొని వచ్చాను, ఏది నాకే లేదు. నాయనా భోంచేస్తారు రండి, ఇంతకుముందు ఆకలి ఏంటిదంటే వాళ్ళు అన్నారు, రాము నువ్వు రాముడో కృష్ణుడు అది వేరే విషయం, కానీ ఎందుకు రారు? తండ్రి మా ఆకలి తీరిపోయింది, పైగా భుక్తాయాసంగా కూడా ఉంది. బాగా భోంచేసిన తర్వాత ఆయాసం ఉంటుందా అట్లుందట. అందరూ అలాగే అన్నారు. సరేనా? ఇది ఏం చేయాలని అర్థం కావడం లేదు. ఇంకా కృష్ణుడు అన్నాడు, ధర్మరాజా మనం అందరం పోయి పిలుస్తాము, ఒక్కొక్కరు పిలిస్తే రారేమో అని వీళ్ళందరూ బయలుదేరితే దుర్వాస మహర్షి అలా చూచి నారాయణ అందరిని పట్టుకొని వస్తున్నాడని, ఒరే ఎంత స్పీడ్ మీకు వచ్చో అంత స్పీడ్ పెంచండిరా అని అంటే అందరూ కలిసి తిరిగి వెళ్ళిపోయారు. ఇది కేవలం ఒక్కడు ఎంగిలి మంగళం. అర్థమైందే తల్లి? ఏం పర్వాలేదమ్మా, భక్తులు భగవంతుని నమ్ముకుంటారు,
భగవంతుడు భక్తుల మీద ఆధారపడి ఉంటాడు. మీరేమీ బాధపడాల్సినటువంటి అవసరమే లేదని చెప్తే, పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప, అయ్యా ఓ విశ్వరూప, నీ యొక్క స్థితిని అమోఘత్వాన్ని మేము చూచాం. ఇక్కడికి 16 నేనా? ఎస్. కిరీటినం గదినం చక్రిణంచ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. కిరీటినం గదినం చక్రిణం. కాబట్టి ఆయన కిరీటం పెట్టుకొని ఉండేటువంటి పరమేశ్వరుడు గదా చక్రం రెండింటిని ధరించి ఉన్నాడట. అంటే ధ్యానమయ జీవితాన్ని కొనసాగించడానికి ఉపాసనే సౌలభ్యం కనుక పరమేశ్వరుని ఏ విధంగా ఉపాసించాలి, అసమానమైనటువంటి శక్తితో ఉండేటువంటి వాడు అలౌకికమైనటువంటి అద్భుత దర్శనాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించి హృదయంలో సుప్రతిష్టం చేసుకోవాలి. అది ఇంకేం లేదు. ఆ రూపాన్ని చూడడమే కాదు, అది మన హృదయంలో నిలిచిపోవాలి. ఇప్పుడు అటువంటి ధ్యానమూర్తి కళకళలాడుతూ కనపడుతున్నాడు. కిరీటినం, ఆ కిరీటధారి అయినటువంటి కృష్ణ పరమాత్మ గదినం చక్రిణం. కాబట్టి గదా చక్రాలతో రెండిట్లో, అంటే ఇది చత్వారః భుజాః అస్యేతి చతుర్భుజాః అని శాస్త్రం. అంటే 4 భుజాలతో ఉండేటువంటి వాడు చతుర్భుజుడు అని. కానీ ఇక్కడ 2 చెప్పాడు. ఆయన చతుర్భుజుడు అంటూ 2 చెప్పాడు. ఎందుకని? 2 ఉన్నప్పుడు మిగతా 2 ఆటోమేటిక్గా ఉంటాయి. ఆయన చతుర్భుజుడు అని అర్థం. ఆ వైభవమూర్తికి మెల్లగా హృదయంలోకి ఆయన దించుకోవడం, అదే ఇది. లోకరక్షణార్థం ధారయతీతి చక్రగదాధర. కాబట్టి ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన చక్రగదాధరుడు ఉన్నాడు. భుజాలు కలిగినటువంటి వాడు చతుర్భుజుడు, 4 భుజాలు కలిగినటువంటి వాడు. తేజోరాశం, మహా వైభవపేతమైనటువంటి కాంతితో ఉన్నాడు. సర్వతో దీప్తిమంతం, ఆయన యొక్క కాంతి అన్ని వైపులా విరజిమ్మబడుతూ ఉంది. సర్వతః పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్. ఇటువంటి రూపాన్ని చూడడం చాలా కష్టం, అటువంటిది చూస్తూ ఉన్నాను. అది దీప్తానలార్కద్యుతిం అప్రమేయం. కాబట్టి ఇది మిద్దంగా చెప్పడానికి అవకాశం లేనటువంటి రూపం అది. అటువంటి దాన్ని చూస్తూ ఉన్నాను. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వతః ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతోమి. ఎస్. త్వం అక్షరం పరమం వేదితవ్యం. అయ్యా నువ్వు అక్షర స్వరూపుడివి. ఇది ట్విస్ట్ ఇక్కడ. పరమం ఉత్కృష్టమైనటువంటి వాడివి, వేదితవ్యం తెలియదగినటువంటి వాడివి. త్వం నీవు, అస్య విశ్వస్య ఈ విశ్వానికి, పరం నిధానం అంటే ఆశ్రయుడు, నువ్వు పరమాశ్రయుడివి, ఉత్కృష్టమైనటువంటి వాడు. ఎవరు ఈ ప్రపంచంలో జీవించినా నీ మీద ఆధారపడే జీవిస్తూ ఉన్నాడు. అటువంటి పరం నిధానం. త్వం అవ్యయః శాశ్వత ధర్మగోప్త. త్వం నీవు శాశ్వత ధర్మగోప్త అంటే నిత్యమైనటువంటి ధర్మాలన్నింటినీ కాపాడేటువంటి వాడివి. అవ్యయః వ్యయమయ్యేటువంటివి కావు, నశించేటువంటి వాడివి కావు. అట్టి నీవు త్వం సనాతనః శాశ్వతమైనటువంటి వాడివి. పురుషః మతో మే, మే మతః. పురుషః నీవే పురుషుడు అని, మే మతః నా యొక్క అభిప్రాయము. కాబట్టి సాకారము ఒక రూపం వచ్చిందనుకోండి. ఇప్పుడు చెప్తున్నాడు ఇది ఏదో కాదు. సాకారము అనేది ఏంటంటే
కొత్తగా అది నేర్చుకోండి. నిరాకారం యొక్క రూపమే సాకారం. న్యూ డెఫినేషన్. నిరాకారం యొక్క రూపమే సాకారం. ఇప్పుడు ఉదాహరణకి మట్టి ఉందనుకోండి, మట్టి ద్రవ్యమైంది, దాని రూపం ఏది? కుండ. మట్టి కుండను చూసినప్పుడు మట్టి ఎప్పుడైతే ద్రవ్యమైందో కుండ అనేది దాని రూపమైంది. అట్లాగే స్వర్ణం, బంగారం ఉందనుకోండి, బంగారం కనుక ద్రవ్యమైందంటే ఆభరణం దాని రూపం అవుతుంది. ఇట్లా వస్తాయి నిరాకారం నుంచి సాకారం. అలాగే విశ్వరూపంలో గోచరిస్తున్న సమస్త రూపాలు ఒకటి కాదు కదా. వివిధ ప్రత్యేకమయం అని ఎప్పుడైతే మనం విశ్వాన్ని అన్నామో, ఇక్కడ అనేక రూపాలు ఏవో కాదు, ఆ అక్షరమైనటువంటి అవ్యక్త పరబ్రహ్మం ఏదైతే ఉందో దాని యొక్క వ్యక్త రూపాలే ఇవి, ఇంకొకటి కానే కాదు. కాబట్టి ఎట్లాగైతే మట్టి నుండి కుండ వచ్చిందో, బంగారు నుంచి ఆభరణం వచ్చిందో, అట్లాగే ఏదైతే అవ్యక్తంగా ఉందో దాని నుండే ఇవన్నీ కూడా వ్యక్తమయ్యాయి. అవి విశ్వరూపంగా గోచరించడం చేత విశ్వరూపంలో తెలుస్తుంది కదా, అది విశ్వరూపం అయింది, ఇంకేమీ లేదు. రూపమే దాని నుండి బయటపడింది, కానీ ఇది విశ్వరూపంగా తెలుస్తున్నది. అంటే విశ్వరూపానికి అంటే అస్య విశ్వస్య పరమనిధానం, అస్య విశ్వస్య పరమనిధానం. కాబట్టి ఈ విశ్వం ఏదైతే నీకు తెలుస్తూ ఉందో దీనికి పరమాశ్రయుడవు నీవే. ప్లీజ్. కాబట్టి నువ్వు అక్షర రూపుడివి, త్వమక్షరం. ఉత్కృష్టుడివి, పరమం. తెలియదగిన వాడివి, వేదితవ్యం. కాబట్టి ప్రయత్నం చేస్తే తెలియబడతావు. వేద్యే విద్యే వేదితవ్యే, పరాచ అపరాచ. ఏది ముండకోపనిషత్తు, పరాచ అపరాచ. కాబట్టి పర అనేది అక్షరం, అంటే నశించని బ్రహ్మం పర. అపర ఏదైతే ఉందో సర్వై వేదై వేదితవ్యం, అతడే జగత్కారణంగా మనకు తెలుస్తున్నాడు గనక విశ్వస్య పరం నిధానం. అది దీనికి ఏకైకమైనటువంటి ఆశ్రయంగా ఆయన తెలుస్తూ ఉన్నాడు. ప్లీజ్. ఇదంతా అర్జునుడి యొక్క ఊహ. తమాషా చూడండి, అర్జునుడి యొక్క ఊహ ఇదంతా. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. హే భగవాన్, నీవు అక్షరస్వరూపుడు గనక అనాది మధ్యాంతం రిపీట్ అవుతుంది. కాబట్టి నీకు ఆది లేదు, అంతము లేదు, మధ్యము లేదు. అనంత వీర్యం. అయ్యా, నీ పరాక్రమానికి అంతం అనేది లేదు. ఇంకా నీ పరాక్రమాన్ని మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు. అనంత బాహుం, నీ బాహువులు అనంతాలు, దేన్నైనా పట్టుకుంటాయి. అంతేనా? ఎక్కడ నువ్వు ఉన్నా అందిస్తాయి. సరేనా? భక్తులను అట్లా ఉద్ధరిస్తాయి అనంతాలు. కాబట్టి శశి సూర్య నేత్రం, సూర్య చంద్రులు నీకు రెండు కళ్ళుగా తెలుస్తూ ఉన్నారు. త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. కాబట్టి ప్రజ్వలిస్తూ ఉండేటువంటి అగ్ని నీ యొక్క ముఖంగా తెలుస్తుంది. అంటే అంత దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నావు. నీ ప్రకాశం చేత, ముఖం ఎప్పుడైతే ప్రకాశిస్తూ ఉందో నీ ప్రకాశం చేత ఈ ప్రపంచాన్ని తపింపజేస్తున్న నిన్ను నేను దర్శిస్తున్నాను. అహం పశ్యామి. కాబట్టి ఇదంతా కూడాను నీ ముఖం నుండి వెదజల్లబడేటువంటి కాంతి, దివ్య కాంతి ఏదైతే ఉందో ఆ కాంతిలోనే నాకు ఇదంతా కూడాను కనపడుతుంది. కాబట్టి అంటే అర్జునుడికి ఏ వైపు చూసినా విశ్వరూపమే కనిపిస్తూ ఉంది. అది తమాషా. అది విశ్వరూపం అంటే ఒక్కొక్కటి లెక్కెట్టుకొని పోవడం కాదు.
ఎక్కడ చూసినా విశ్వరూపమే. ఇంకా లోతుకి వెళ్తామా, వస్తాయి శ్లోకాలు. అనంత వీర్యం, అంతం లేనటువంటి పరాక్రమం నీది. అనంత బాహుం, ఆయన కాళ్ళు చేతులు అంతటా ఉన్నాయి. సూర్యచంద్రులేమో నేత్రాలుగా ఉన్నారు. ఎప్పుడైతే సూర్యచంద్రుడు నేత్రాలుగా ఉన్నారో మధ్యలో ఏముంది? అంతరిక్షం కదా, అంతరిక్షమే దేహం. అంతరిక్షం ఎప్పుడైతే దేహం అయిపోయిందో తల స్వర్గంగా ఉంది, పాదాలు భూమిగా తెలుస్తున్నాయి. అది అంత మధ్యలోనే ఉంది. నింగి ఉంది, నేల ఉంది, నడుమ ఏమోంది. నింగి ఉంది, నేల ఉంది, నడుమ ఏమోంది. పుట్టుక ఉంది, సావు ఉంది, అంతా నడుమే ఉంది. పుట్టుక ఉంది, సావు ఉంది, అంతా నడుమే ఉంది. నింగి ఉంది, నేల ఉంది, నడుమ ఏముంది. ఈ నడుమంతా ఆయన శరీరం. కాబట్టి ఆకాశం కనపడతా ఉంది, భూమి కనపడతా ఉంది, మధ్యలోనే జీవితం అంతా కూడా నడిచిపోతూ ఉంది. ఇదంతా ఆయన స్వరూపంగానే మనకు తెలుస్తూ ఉంది. ఇదే విశ్వరూపం. నెక్స్ట్ 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 ద్యావా పృథివ్యో ఇదమంతరం హి. ద్యావా పృథివ్యో ఇదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః. దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం. రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్. లోకత్రయం మహాత్మన్, మహాత్మా, ఆయన ఆత్మ మహాన్, చాలా గొప్పదేని అర్థం. అది మహాత్మా. ఆయన సర్వవ్యాపి, అంతటా ఉండేటువంటి వాడు. వ్యాప్తం, ఎటు చూచినా నీ రూపమే కనిపిస్తూ ఉంది కృష్ణ. ఈ రూపం ఎట్లా ఉంది అని అంటే దృష్ట్వాద్భుతం. దృష్ట్వా అద్భుతం, దాన్ని చూస్తూ ఉంటే అద్భుతంగా ఉంది. ఎందుకు అద్భుతంగా ఉందయా? పూర్వం ఎప్పుడు చూడండి ఈ విధమైనటువంటి రూపాన్ని, గతంలో చూడలేదు, అందుకని అద్భుతంగా కనిపిస్తుంది. ఇది ఉగ్ర రూపం. మళ్ళీ చూడు తమాషా, ఉగ్ర రూపం. అందువల్ల లోకత్రయం అంటే ముల్లోకాలు ప్రవ్యధితం, చలించిపోతూ ఉన్నాయి. ప్రవ్యధితం అంటే షేక్ అయిపోతూ ఉన్నాయి అని అర్థం. ముల్లోకాలు కూడా ఇది అంటే భయపడతా ఉండారు అంటాడు. ఇది కొద్దిగా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఇట్స్ ప్యూర్లీ అర్జునస్ ప్రాబ్లం. కేవలం అర్జునుడి యొక్క సమస్య ఇది. ద్వైతాది భయం భవతి అని ఉపనిషత్తు చెప్తూ ఉంది. అంటే రెండు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నీకు భయం ఉంటుంది కదా. భగవంతుడి దగ్గర నీకు ఉండాల్సిందే భయమా, భక్తే? నువ్వు భగవంతుడిని చూస్తూ ఉండేటప్పుడు నీకు భయం ఎట్లా కలిగింది అర్జున? కాబట్టి ఒక విశ్వరూపాన్ని చూస్తున్నాడే కానీ ఆ విశ్వరూపం పరమేశ్వరుడిది అంటున్నాడు, నీదేనని. కానీ అది స్థిరపడడం లేదు. ఎందుకని? ఇది తన రూపాన్ని కలుపుకుంటే భయం లేదు. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా నాయన చూస్తూ, ఈయన కూడా కలిస్తేనే విశ్వరూపం అవుతుంది. బాగా అర్థం చేసుకోండి నన్ను. ముఖ్యంగా అర్జునుడు విశ్వరూపాన్ని చూస్తున్నానంటే తనను కూడా చూస్తున్నాడు దాంట్లో. వెరీ బ్యూటిఫుల్ పాయింట్. నేను చూస్తున్నాను అన్నప్పుడు నాయన మిమ్మల్ని నేను చూస్తున్నానంటే
నేను వేరుగా ఉండి కదా మిమ్మల్ని చూస్తున్నాను. అర్జునుడు విశ్వరూపాన్ని చూస్తున్నాడు అని అంటే తాను వేరుగా ఉండి చూస్తున్నాడా, తాను ఏకమై చూస్తున్నాడా? అక్కడే ఉంది విషయం అంతా. వేరుగా ఉండి చూస్తున్నాడు కదా అని మీరు చెప్పేదే ఏమో. దేర్ వుడ్ బి నో సెకండ్ థింగ్ ఇఫ్ హీ హ్యాడ్ ఇంక్లూడెడ్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు తను దాంట్లో ఏకమైపోయాడు అనుకున్న ఆయన, వేరుగా ఎవరున్నారు చూడడానికి? బాగా అర్థం చేసుకోండి. అసలు లేరు, ఎవరు లేరు. అంటే ఇట్ ఈజ్ లైక్ ఏ వేవ్ సీయింగ్ ద ఎంటైర్ ఓషన్. ఇట్ ఈజ్ లైక్ ఏ వేవ్ సీయింగ్ ద ఎంటైర్ ఓషన్ మైనస్ ఇట్ సెల్ఫ్. కాబట్టి ఒక తరంగం ఒక సముద్రాన్ని చూస్తూ ఉందంటే సముద్రాన్ని చూస్తూ ఉంది, కానీ సముద్రాన్ని అంతటినీ చూస్తూ ఉంది, పూర్ణ సాగరాన్ని, కానీ తనను మాత్రం పక్కన పెట్టుకొని చూస్తూ ఉంది. ఇట్ ఇస్ నాట్ సీయింగ్ ది ఎంటైర్ ఓషన్. అవునా? కాబట్టి విశ్వరూపాన్ని చూచేటువంటి వాడు విశ్వరూపం కన్నా అన్యంగా తనను తాను ఉంచుకొని విశ్వరూపాన్ని చూస్తున్నాడు అని అంటే ఆయన విశ్వరూపాన్ని చూస్తున్నాడా? ఎందుకని? విశ్వరూపంలో తను ఉన్నాడా లేదా? దిస్ ఇస్ ద పాయింట్. కాబట్టి మహాత్మన్, అది మహాత్మా ద్వావా పృథివ్యో, భూమి ఆకాశాల యొక్క ఇదం, ఈ అంతరం మధ్యప్రదేశం ఏదైతే ఉందో, సర్వాహ సమస్తమైనటువంటి దిశశ్చ దిక్కులు, ఏకేన ఒక్కడవైన, త్వయా నీచేత, అన్ని దిక్కులు ఏకేన ఒక్కడవైనటువంటి నీచేత వ్యాపించబడి ఉన్నాయి కదా. కాబట్టి సముద్రంలో ఎన్ని అలలన్నా ఉండు, ఏ అల కూడాను తనను నీకన్నా వేరుగా చేసుకోవడానికి అవకాశం లేనే లేదు. కాబట్టి నీ యొక్క అద్భుతం రూపం, అద్భుతమైన ఉగ్రం భయంకరమైనటువంటిది ఇదం, ఈ రూపం, దృష్ట్వా చూచి, లోకత్రయం, 3 లోకాలు, లోకత్రయం ప్రవ్యధితం భయపడుతున్నాయి. ఎట్లాగూ భయపడుతున్నాయి? అన్ని లోకాలన్నీ భయపడుతున్నాయి అంటాడు. ఎట్లాగంటే నాలాగే, నేను ఎట్లాగైతే భయపడుతున్నానో, నేను ఎట్లా ప్రవ్యధితం అని చెప్పానో, లోకత్రయం ప్రవ్యధితం తవ ఇదం లోకత్రయం, ఈ 3 లోకాలు కూడాను అలా భయపడుతున్నాయి. త్వయా ఏకేన విశ్వరూపధరేణ వ్యాప్తం. ఈ ప్రపంచం ఏదైతే విశ్వం తెలుస్తూ ఉందో ఇదంతా కూడా విశ్వమంతా విశ్వరూపుని చేత వ్యాప్తించబడి ఉంది. అలా ఉన్నప్పుడు విశ్వరూపుని కన్నా అన్యంగా విశ్వంలో ఏముందని అడుగుతున్నాను నేను. అంతా విశ్వరూపుని చేత వ్యాపించబడి ఉండేటప్పుడు ఆయనకన్నా వేరుగా విశ్వంలో ఏది ఉండేందుకు అవకాశం లేదు. క్లియర్? అమీహిత్వాం సురసంఘా విశంతి, కేచిద్భీతా ప్రాంజలయో గృణంతి, స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కళాభిః. అమీహిత్వాం సురసంఘా విశంతి. సురసంఘా అంటే దేవతా సమూహం, దేవతా సమూహాలు, దేవతలు ఎందరైతే ఉండారో వాళ్ళ సమూహాలన్నీ కూడాను త్వాం అయ్యా నీలో ప్రవేశిస్తున్నాయి. విశంతి నీలో ప్రవేశిస్తున్నాయి. కేచిత్ కొందరు
భీతాహ భయపడిపోయి ప్రాంజలయోహో గృణంతి రెండు చేతులు జోడించి నిన్ను స్తుతిస్తూ ఉన్నారు కొందరు భయపడిపోయి. అది ఆడ వండర్ఫుల్. స్వస్తి ఇత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘా. ఇంకా మహర్షులు సిద్ధులు అంటే వశిష్ఠులు లాంటి మహర్షులు, కపిలుడు లాంటి సిద్ధులు, ఇటువంటి వాళ్ళ సమూహం అంతా కూడా చేసి స్వస్తి పలుకుతుంది. స్వస్తి ఇది ఉక్త్వా, స్వస్తి ఇత్యుక్త్వా. కాబట్టి శుభం పలుకుతూ ఉంటారని అర్థం. ఇంత భయంకరంగా ఉంది ఈ విశ్వరూపం, కానీ ఇది అందరికీ శుభాన్ని కల్పించాలి అని పలుకుతూ ఉండారు. స్తువంతి త్వాం స్తుతిభి పుష్కలాభి. పుష్కలాభి పుష్కలంగా అనేకములైనటువంటి స్తుతిభి స్తోత్రాల చేత త్వాం నిన్ను స్తువంతి స్తుతిస్తూ ఉన్నారు. వసువులు దేవతలు భూభారాన్ని తగ్గించడానికి క్రిందికి దిగుతూ ఉన్నారట. అది వాళ్ళు ప్రవేశిస్తూ ఉండడం. అలా దిగి నీలో ప్రవేశిస్తూ ఉన్నారు భూభారం తగ్గించాలని. భూభారం ఎప్పుడు పెరగదు సార్. భూమి ఎంత బరువు ఉంటే అంతే ఉంటుంది. ఒక రాయి ఉందనుకో, అది ఎంత బరువు ఉంటే అంతే ఉంటుంది. అధర్మం పెరుగుతుంది. భూభారం అంటే ఏంటంటే భూమి పెరగదు, అధర్మం పెరుగుతుంది. మంచివాళ్ళు ఎందరున్నా బాధ లేదు, దుష్టుడు ఒక్కడుంటే చాలు. ఇప్పుడు చూడు, తింటూ ఉంటాము, చాలా రుచికరంగా ఉంటాయి, తింటా ఉంటారు. మధ్యలో ఒక భయంకరమైనటువంటి రాయి రెండు పళ్ళ మధ్య పడుతుంది. అదేదో అనుకొని మనం అంటాం, ప్రాణం ఎగిరిపోతుంది. ఇంకా ఎంత మనకు వొకాబులరీ ఉందో అదంతా ఇంట్లో ఉపయోగిస్తాం. డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈజ్ ఇక్కడ కూర్చొని మనం తిడతాము, లోపల పోయి వాళ్ళు తిడతారు. అంతే, తిట్లు మాత్రం ఉండి తీరుతాయి. ఇక్కడేమో ఛీ ఇంత రాయి వేస్తే ఎట్లా తినాలని అట్లా పోయేవాళ్ళు. ఇదేం ఒక రోజు ఉండేదా, 2 రోజులు ఉండేదా, ఏ రోజు కట్టుకున్నాము ఇతన్ని, అప్పటి నుంచి ఇట్లా కొట్టుకొని వస్తానే ఉన్నాడు. అసలు ఇతనికన్నా అక్కడ ఎక్కువగా ఉంటాయి. అర్థమైంది. కాకపోతే ఇది వినపడతాయి, అవి వినపడవు, అదొక్కటే, ఇంకేం లేదు. కాబట్టి దీనివల్ల ఎంతో వినాశం జరిగిపోతుంటుంది. అందుకని వాళ్ళంతా కూడా చనిపోతూ ఉంటారు కనుక ఇప్పుడు పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉండడం. పుష్కలాభి స్తుతిభి త్వాం స్తువంతి. వైకుంఠమందున వెలిగేటి నా స్వామి, వైకుంఠమందున వెలిగేటి నా స్వామి, దారి చూపే తండ్రి దారిగని రావేమి, కరుణించు నా స్వామి కనికరించవదే, ఆశ్రయించితి స్వామి ఆలసించెదవేమి, కరుణించు నా స్వామి కనికరించవదేమి. కాబట్టి దీని నుంచి మమ్మల్ని విడుదల చేయడానికి హే భగవాన్, ఇక్కడ టర్న్ తీసుకుంటున్నాడు. అంతటా నువ్వే కనపడుతూ ఉన్నావు, కానీ పూర్వం వైకుంఠంలో ఉన్నామని ప్రార్థించేవాళ్ళం. ఇది ఏందో అసలు అర్థమే కావడం లేదు విశ్వరూపం. కాబట్టి వైకుంఠమందున వెలిగేటి నా స్వామి, దారి చూపే తండ్రి దారి కానీ రావేమి, నీకన్నా దారి తెలుస్తూ ఉంది, ఇంత వ్యాపించి ఉన్నది ఈ విశ్వరూపం అని అర్జునుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. అయిపోయింది టైం. రుద్రాదిత్య వసవో ఏ చ సాధ్యా విశ్వేశ్వినౌ మరుతః చోష్మపాశ్చ గంధర్వయక్షాసుర సిద్ధసంఘాః వీక్షంతే త్వాం విస్మితా చైవ సర్వే.
కాబట్టి అందరూ ఆశ్చర్యంతో నిన్నే వీక్షిస్తున్నారు భగవాన్ అర్జునుడు. కాబట్టి రుద్రులు రుద్రాదిత్యాహ, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, వసవ అష్టవసువులు, మనం చెప్పాను కదా. ఏ చ సాధ్యాహ, సాధ్యులనేటువంటి దేవతలు, విశ్వే విశ్వదేవతలు, అశ్వినౌ అశ్విని కుమారులు ఇద్దరు, మరుత అంటే సప్త మరుద్దేవతలు 7 మంది మరుద్దేవతలు. ఇకపోతే గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘాహ, గంధర్వులు మహాగంధర్వులు. ఈ గంధర్వుల్లో రకరకాలైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను సంగీతంతో ఆరితేరినటువంటి వాళ్ళు గంధర్వులు అంటే. దాంట్లో చాలా ఉన్నాయి. హాహా గంధర్వులు, హూ గంధర్వులు, హీ గంధర్వులు అవంతా ఉంటాయి. అంటే పాట పాడడంలో ఇవి ఎక్కువ చోటు చేసుకుంటాయి. హా హా ప్రభవ ప్రళయ స్థితిహేతో, ప్రభవ ప్రళయ స్థితిహేతో, అపారమానందమనంతమూ, ప్రభవ ప్రళయ స్థితిహేతో, ప్రభవ ప్రళయ స్థితిహేతో, అపారమానందం అనంతమూర్తిం. గణేశం ఆవల్కులది, గణేశం గజవదనం గుణాతీతం వందేహం, గుణాతీతం వందేహం. ప్రభవ ప్రళయ స్థితిహేతో, ప్రభవ ప్రళయ స్థితిహేతో, అపారమానందం అనంతమూర్తిం. గణేశం గజవదనం గుణాతీతం వందేహం, గుణాతీతం వందేహం. ఇంకో రెండో వాళ్ళు సుందరవదన మనోహర సదన, సుందరవదన మనోహర సదన, సురవందన శైలజ ప్రియనందన, సురవందన శైలజ ప్రియనందన. గణేశం గజవదనం గుణాతీతం వందేహం, గణేశం గజవదనం. నిరుపమ గుణగణ మంగళదాత, నిరుపమ గుణగణ మంగళదాత, బుద్ధిప్రదాత సిద్ధి వినాయకం, బుద్ధిప్రదాత సిద్ధి వినాయకం. గణేశం గజవదనం. ఇకపోతే గంధర్వ యక్ష అసుర, ఈ యక్షులంటే ఎవరంటే ఆర్థికంగా బాగుండేటువంటి వాళ్ళు. వాళ్ళకి ప్రభువు కుబేరుడు. యక్ష అసుర సిద్ధ సంఘాహ వాళ్ళ సమూహాలంతా వీక్షంతే త్వాం, అయ్యా నిన్ను చూస్తూ ఉండారు. ఎట్లా? విస్మితాశ్చైవ సర్వే, సర్వే వాళ్ళందరూ కూడాను విస్మితాహ చ ఏవ, కేవలం ఆశ్చర్యంతో నిన్ను చూస్తూ ఉండారు. ఓం రూపం మహత్తే
బహువక్త్రనేత్రం మహాబాహో బాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యదితాస్తథాహం. మళ్ళీ ఇక్కడ అర్జునుడు ప్రాబ్లం. మహాబాహో హే కృష్ణ చెప్తున్నాడు ఇప్పుడు చివరిగా. ఇక్కడ ఆపుతా, 23 వస్తాయి. రూపం మహత్తే కృష్ణ మహాబాహో బహువక్త్ర నేత్రం, అనేకమైనటువంటి వక్త్ర నేత్రం, ముఖములు కన్నులు కలిగినటువంటి ఓ స్వామి. బాహూరుపాదం, బహు అనేకములైనటువంటి బాహు ఉరు పాదం, బాహువులు ఉరువులు పాదములు కలిగినటువంటి స్వామి. అంటే అవన్నీ కనపడుతున్నాయి నాయన, అవన్నీ విశ్వరూపంలో కనపడుతున్నాయి. బహూదరం, అనేక పొట్టలు కలిగినటువంటి ఓ స్వామి. బహుదంష్ట్రాకరాళం, అనేకమైనటువంటి కోరల చేత, అనేకమైనటువంటి దంష్ట్రా కరాళం, ఆ కోరలన్నీ కూడా ఏవైతే ఉన్నవో నీలో అవి చాలా భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి, భయంకరంగా తెలుస్తూ ఉన్నాయి. ఏమంటారు? పరమేశ్వరుని యొక్క రూపంలో ఉండేవి నీకు భయాన్ని కలిగిస్తాయి, భక్తిని కలిగిస్తాయి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బహూదరం బహుదంష్ట్రాకారం దృష్ట్వా లోకాః ప్రవ్యదితా తదాహం. ఈ గొప్పది, మహత్ రూపం, మహత్తే. ఆ మహత్తమైనటువంటి ఈ రూపం, నీ యొక్క రూపమును దృష్ట్వా అంటే చూచి, లోకాః అంటే లోకములు, తథా అలాగే, అహం నేను, ప్రవ్యదిత భయపడ్డాయి, భయపడ్డాము, రెండు చెప్పచ్చు. ఇప్పుడేం చెప్తారు చెప్పండి? అయ్యా ఈ రూపం చూచి లోకాలన్నీ భయపడ్డాయి, నేను భయపడ్డాను. అది అక్కడ లోకాః ప్రవ్యధితాః తథా అహం. లోకాలన్నీ భయపడిపోతున్నాయి, ఎట్లాగంటే నాలాగే. ఏంటి సార్ ఇది? అర్జున, ఆయన నీ మీద ప్రేమతో ఎంతైనా వింటున్నాడు, కానీ మాకు ఇదేమి కారణం ఇది తెలియడం లేదే. నువ్వు భయపడవు, ఓకే, ఇది నీ స్వానుభవం. లోకాలన్నీ కూడా ప్రవ్యధితాః అంటున్నావే, ఆ లోకాలన్నీ భయపడ్డాయని నీకెట్లా తెలుసు? నువ్వు భయపడ్డావంటే నేను ఒప్పుకుంటాను. అసలు నువ్వు కూడా భయపడకూడదు, ఎందుకంటే నువ్వు చూసేది భగవంతుడిని అని నువ్వు అంటున్నావు ఒకవైపు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. భగవంతుడిని చూస్తున్నాను అంటూ నీకు భక్తి కలగాలి అని భయం ఎట్లా కలిగింది? సరే, ఎందుకు కలిగిందో నాకు అనవసరం. నీకు భయం కలిగింది అనుకో, లోకానికంతా భయం కలిగిందని ఎట్లా చెప్తావు? నీకెక్కడిది ఇది? ఈ అనుభూతి నీకెక్కడిది సార్? ఇప్పుడు చెప్పనా? భయదృష్టే భయకారణం, భేద దృష్టే భయకారణం. భయ కాదు, భేద దృష్టి ఎప్పుడైతే ఉందో అది భయానికి కారణమై ఉంది. అంటే ఉండేదేంది? విశ్వరూపం, అభేదం కదా. అభేద స్వరూపంలో భేదమును చూడడమే భయకారణం. అభేద స్వరూపంలో భేదమును చూడడమే భయకారణం. భయం తనదే అయినా లోకానికి అంతటికి అర్జునుడు ఆరోపిస్తూ ఉన్నాడు దాన్ని. అది భేదభావము బాధరూపము, భేదభావము బాధరూపము, విశ్వమంతా విశ్వనాథుని దివ్య మందిరము. భేదభావము బాధరూపము, విశ్వమంతా విశ్వనాథుని దివ్య మందిరము.
అలను చూడకు కడలి చూడు, అలను చూడకు కడలి చూడు, అంతరించును అంతరములు. భేదాలు. అలను చూడకు కడలి చూడు, అంతరించును అంతరములు. నామరూపము కాదు సత్యము, నామరూపము కాదు సత్యము, అంతరంగము ఆత్మమయము. నామరూపము కాదు సత్యము, అంతరంగము ఆత్మమయము. భేదభావము బాధరూపము, విశ్వమంతా విశ్వనాథుని దివ్య మందిరము. కాబట్టి అలను చూసేది మానేసి కడలని చూడు, ప్రపంచాన్ని చూడు. ఎందుకని అదంతా ఒక్కటే, రెండనేటువంటివి లేనే లేవు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.